హాయ్ అండి అందరికీ. వాళ్ళైతే నేను ఇంట్లో చికెన్ పులావ్ అయితే చేస్తున్నానండి. ప్రెజెంట్ వర్షాలు బాగా పడుతున్నాయి కదా, మనకి ఏమైనా కారం కారంగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. నేనైతే చికెన్ పులావ్ అయితే చేశాను. ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని అందులో లెమన్ సాల్ట్ అయితే కలిపేసి మ్యాగ్నేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే బిర్యానీ కోసమని బిర్యానీ పాట్ అయితే పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసేసి బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రై చేశాను. అవి వేగాక కొంచెం జీడిపప్పు వేసి అవి కూడా ఫ్రై చేశాను. నెక్స్ట్ అయితే ఆనియన్స్ చిల్లీ అయితే వేసేసి ఫ్రై చేసేసానండి. అవి బాగా ఫ్రై అయ్యాక అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి అది పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలండి. మనం మ్యాగ్నేట్ అనేది ఎక్కువసేపు అయితే అవసరం లేదు, జస్ట్ ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు అయితేనే నేను మ్యాగ్నేట్ అయితే చేశాను. అలా అయితే సరిపోతుంది. చికెన్ దమ్ అయితే ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇది జస్ట్ అలా కలిపేసి వేసేసినా పర్వాలేదు. నాకు కొంచెం టైం ఉంది కాబట్టి మ్యాగ్నేట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాక కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, సాల్ట్ ఇవన్నీ కూడా వేసి అయితే బాగా ఫ్రై చేస్తానండి. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని అది అంతా బాగా ఫ్రై అయిపోవాలండి. అది మనం ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే అందులోంచి అనేది ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ఇంకా నేనైతే ఇలా అన్నీ కలిపేసి మూత అయితే పెట్టేశాను. చూసారా, నేను చెప్పాను కదా ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన దాంట్లో మనం కొంచెం టమాటాలు అనేది వేసుకోవాలండి. టేస్ట్ అనేది కొంచెం పులుపు రావడానికి అంతే, చాలా బాగుంటుంది. ఇలా టమాటాలన్నీ మగ్గిపోయాక కర్డ్ అనేది గిలక్ కొట్టుకొని అయితే వేసుకోవాలి. కర్డ్ వేయడం వల్ల ఏంటంటే బిర్యానీ అనేది జ్యూసీగా అయితే ఉంటుంది. నేను దానికోసం అయితే కొంచెం కర్డ్ అయితే వేసేసి మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలా మూత పెట్టేసిన కాసేపటికైతే మళ్ళీ ఇలా ఆయిల్ అంతా వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇంకా మగ్గిపోయిన తర్వాత మనం బిర్యానీ కోసం తీసుకున్న రైస్ని అయితే వాష్ చేసేసి అందులో అయితే వేసేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం బిర్యానీకి ఎంత క్వాంటిటీ రైస్ తీసుకున్నామో దానికి తగ్గట్టు అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొత్తిమీరతో వేసేసి లాస్ట్లో ఇంక మూత పెట్టేసుకుంటే మనకు వేడి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే వచ్చిందండి. ఇదే ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మనకి టైం ఉన్నప్పుడు ఇలా నార్మల్గా చేసుకునే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ఇంకా ఒక లెమన్ ఒక ఆనియన్తో ముద్ద పెట్టుకొని తింటే ఉందండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ ఇంకా మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. ఇందుకే మీ ఫేవరెట్ బిర్యానీ ఏంటో కూడా అది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.